రాజు, ఆయన కుమారుడు ఎలా మారిపోయాడు గమనించండి. అబ్షాలోము ఎలా మారిపోయాడు, అదోని ఎలా మారిపోయాడు గమనించండి ప్రియమైన వాళ్ళారా. అలాంటి స్థితిలో నీకు ప్రభు గొప్ప విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో యెహోషువను చూస్తే ఆయన ఇల్లంతటిని ఎంత చక్కబెట్టుకున్నాడో, ఆయన ఇల్లంతా ఎంత చక్క పెట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళు. అందుకని ఆయన అంటాడు, అరే మీరు ఏటైనా బాగుండ్రా, ఏ సావైన జామండ్రా, నాకెందుకురా, నేను నా కుటుంబం, నేను నా ఇంటి వారు దేవుణ్ణే సేవిస్తాం, దేవుని మందిరంలోనే ఉంటాం. ఆయనే మాకు కావాలి కానీ ఇంకొకటి మాకు అవసరం లేదు. కనుక ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ఆయుష్నిచ్చేది, ఆయుష్నిమ్మని వరమడుగుగా ఆయన దాన్ని అనుగ్రహించేది ఎందుకయ్యా అంటే, నా దినముల మధ్యను కొనిపోకమని చేసిన ఆ ప్రార్థనకి దేవుడు ఆలకించి ఎక్కువ ఆయుష్ ఇచ్చింది. ఎందుకయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, మొదటిది సిద్ధపరిచిన రక్షణ కనులారా చూచుదురుగాక. రెండవది ప్రియమైన వాళ్ళరా, ఏం చేయాలి చెప్పండి గట్టిగా, నీ ఇల్లు ఒకరిల్లు కాదు, ఒకరిల్లుతో నీకు అనవసరం, ఒకరిల్లుతో నీకు. ఇప్పుడు నేను చూడండి, నా వీపు నాకు కనపడుతుందా, కనపడద్దా, కనపడితే ఎంత బాగుంటుంది, అది చేయండి. ఒకరి వీపు నాకు బ్రహ్మాండం కనపడుతుంది, ఒకరు చేసే తప్పులు నాకు బ్రహ్మాండం కనపడతాయి, ఒకరిలో ఉన్న లోపాలు నాకు బాగా కనపడతాయి, ఒకరిలో ఉన్న ఏమండి ఎందుకు పనికిరాని స్వభావం ఉంటాయి బాగా కనపడతాయి, బ్రహ్మాండం కనపడతాయి. అయితే నాలో ఉన్నవి కనపడుతున్నాయా, అది చూడాలి ముందు ప్రభు అనేది. అదే నీళ్లు చక్క పెట్టుకున్నానా, ముందు నీళ్లు చక్క పెట్టుకో. నీ కంట్లో దూలం పెట్టుకొని పక్కోడి కంట్లో ఏముందంట, దాంతో నీకేం అది నలుసేరా, నీ కంట్లో ఉండేది ఏంది. వాడు ఎవడోనంట గడ్డపార మింగాడంట, ఇంటికి వచ్చి భార్య మిరియాల రసం పెట్టు అంటాడంట. ఎందుకయ్యా అంటే గడ్డపార మింగానంటాడు. మింగిందేమో గడ్డ పొలుగు, మిరియాల రసం తాగితే కరిగిపోద్దా. కొంచెం ఆలోచన, నా తల్లులు, నా తండ్రులు, నా తోబుట్టులాగా మీకు చెప్తున్నా, మీ ఇల్లు చక్కబడును గాక. హల్లెలూయా. ఇంకోటి చెప్తాను చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. వస్తుందా రాదా, రాకపోతే ఇబ్బంది ఏం లేదులే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ చదవండి. 9వ అధ్యాయం 36 నుంచి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం అందరూ తీయండి, 36 నుంచి చూడండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొండకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్తువులను చూపుచు అతన్ని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి. ఈ సందర్భం మీ అందరికి తెలుసా తెలీదా? పేతురు అనే ఆమె, తబిత అనే ఆమె ఉంది. ఆమె బతికి ఉన్నప్పుడు ఆమె దాన ధర్మాలు, ధర్మకార్యాలు, సత్క్రియలు బహుగా చేసిందంటే ప్రియమైన వాళ్ళరా. ఆమె అకస్మాత్తుగా చనిపోయింది. ఎందుకు చనిపోయిందో మనకు తెలియదు. ఏదో చిన్న రోగం వచ్చింది, కాయలా పడింది, చిన్న రోగం వచ్చిన తర్వాత చనిపోయింది. ఆ మాట అందరూ తెలుసుకొని అందరూ వచ్చి అమ్మో తబిత చనిపోయింది, అమ్మో దొరక చనిపోయింది, అమ్మో దొరక చనిపోయింది అని అందరు గుమికూడి వచ్చి అందరూ ఏదో తెలిసినా ఆమె బతుకున్నప్పుడేనండి ఇదిగో ఈ సొక్క గుడ్డ ఇచ్చింది, ఆమె బతుకున్నప్పుడేనండి ఇదిగో ఈ సున్ని ఇచ్చింది, ఆమె బతుకున్నప్పుడండి పంజాబీ డ్రెస్ ఇచ్చింది, ఆమె బతుకున్నప్పుడండి ఈ షేర్ ఇచ్చింది, ఆమె బతుకున్నప్పుడండి ఇదిగో ఈ డ్రెస్ ఇచ్చింది, ఆమె కొని ఆమె చేతులారా కుట్టి ఇచ్చిందండి అని అందరు చెప్పుకుంటా ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఈలోపు పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చేసరికి ఈ మాటలన్నీ వింటా ఉన్నాడు. పాస్టర్ గారు వచ్చి తబితా లే అంటే ఆమె లేచి కూర్చున్నది. కూర్చుందే లేదా? గట్టి చెప్పండి.
ఇప్పుడు ఆయుష్ ఇచ్చాడా లేదా? ఎవరు తెరవండి. ఎందుకు ఇచ్చాడు చెప్పండి గట్టిగా. మీకు అంతా చెప్పాను కదా, విడమరి చెప్పాను కదా. ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి. ఎందుకు ఇచ్చాడు? సత్క్రియలు చేసేదానికి, ధర్మ కార్యాలు చేసేదానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయుష్నిస్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఎందుకు బతికిచ్చాడు, ఇంకా నాకు ఎందుకు ఆయుష్నిచ్చాడంటే సత్క్రియలు చేసేదానికి, దాన ధర్మాలు చేసేదానికి. ప్రియమైన అన్నారా, మిమ్మల్ని ఎందుకు బతికించి ఉన్నాడు, ఎందుకు ఈ సంవత్సరం అడుగుపెట్టేట్టు చేశాడు, ఎందుకు ఈ సంవత్సరం ఇచ్చాడు, ఎందుకో ఏమండి రాబోయే సంవత్సరం లేదా దేవుడు ఎంతకాలం అయితే సిద్ధపరిచిపోయాడు అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు ఎందుకు ఇస్తాడు తెలుసునా? సత్క్రియలు చేసేదానికి. హల్లెలూయా. తర్వాత ధర్మ కార్యములు చేసేదానికి. ఎలా? బహుగా చేయుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు బహుగా చేసి ఉన్నావేమో, ఇంకను బహుగా చేయుదుముగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, నిన్ను బ్రతికించుటలో ఉద్దేశం ఉంది. నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఆయుష్నిచ్చుటలో ఉద్దేశం ఉంది. అప్పుడప్పుడు అంటావు, నేను మరణపు అంచుల్లోనికి పోయి చెప్పండి అలా వచ్చానండి. ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చావండి? ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? అక్కడ దాకా తీసుకుపోయి ఎందుకు తీసుకొచ్చాడనంటే, ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఇంకా చేయవలసిన సత్క్రియలు మిగిలి ఉన్నాయి. నువ్వు ఇంకా దాన ధర్మాలు చేయాలి. ధర్మ కార్యాలు ఎన్నో చెయ్యగలిగిన ఆ స్థితిలోనికి నిన్ను తీసుకురావాలని దేవుడు ఏం చేశాడంటే ఆయుష్నిస్తా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, సత్క్రియలు కాకుండా ఏమంటే ధర్మ కార్యాలు కాకుండా వేదన పరిచే కార్యాలు చేస్తూ ఉంటారు. ఏ కార్యాలు చెప్పండి గట్టిగా? ఏ కార్యాలు? నా వైపు చూడండి. వాళ్ళని చూశారు కదా ఇప్పుడు దాకా, చూడలేదా? పాటపాడి చూసారు. హల్లెలూయా. హల్లెలూయా. నా వైపు చూడండి. వేదన పరిచే కార్యాలు చేయమాకండి. ఇప్పుడు తల్లిని కానీ తండ్రిని కానీ సేవకుల్ని కానీ వేదన పరిచే కార్యాలు ఎప్పుడు చేయమాకండి. సేవకుడు నీ ద్వారా వేదన పరచబడకూడదు. మందిరానికి వస్తున్నా నీ ద్వారా వేదన చెందకూడదు. సంతోషపడాలి, ఆనందించాలి, గంతులు వేయాలి. పలానా విశ్వాసి అని అంటే, పలానా కుటుంబం అంటే ఏమండి హృదయపూర్వకంగా ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, ఆ పిల్లల్ని ఆశీర్వదించయ్యా, ఆ బిడ్డల్ని దీవించయ్యా అని సేవకులు హృదయపూర్వకంగా చెప్పగలగాలి. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? పలానా వాళ్ళు వస్తున్నారంటే నేను లేనని చెప్పు అని తలిపేసుకొని లోపలికి పోకూడదు పాస్టర్ గారు. హల్లెలూయా. అవునా కదా? ఎందుకని వస్తే ఒకే సోది చెప్తా ఉంటుందన్న. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ చెత్త అంతా చెప్తా ఉంటుందన్న. ఊర్లో జరిగే చెత్త అంతా. మున్సిపాలిటీ వ్యాన్ ఆడుంటుంది. మున్సిపాలిటీ వ్యాన్ ఎక్కడికి పోయి ఆగుద్ది? అడుగుతున్నారు. చెత్తన్న కాడికి పోద్ది. అదవుతుందా? ఎవరికి తెలియకపోయినా సరే ఆ మనిషికి బ్రహ్మాండం అన్నీ తెలుస్తాయి. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? అలాంటి స్థితిలో నువ్వు రాకూడదు. వేదన పరిచే ఆ కార్యాలు నువ్వు చేయకూడదు ప్రియమైన వాళ్ళరా. ఏ రోజైనా సరే గుర్తుపెట్టుకో, నీవు ధర్మ కార్యాలు బహుగా చేయుదువుగాక. నీ వ్యక్తిగత జీవితంలో సత్క్రియలు బహుగా చేయుదువుగాక. హల్లెలూయా. బాధపరిచే కార్యాలు, వేదన పరిచే కార్యాలు, ఏమంటే కృంగిపోయే కార్యాలు. కొంతమంది చేస్తున్న పనులు బట్టి సేవకులు వింటే ఏమవుతారు? కృంగిపోతూ ఉంటారు. కొంతమంది చేస్తున్న పనులు బట్టి ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు వింటే కృంగిపోతూ ఉంటారు. అమ్మ, నా కూతురా, నా కుమారుడా, అమ్మో గీటు గీస్తే దాటడు అనుకున్నాను కదరా, అయ్యా ఇదిగో అంతా చూడయ్యా, ఎవరు? నీ కూతురేనయ్యా, నీ కొడుకేనయ్యా అంటే అంత పని చేస్తున్నారా? రోజున చూడండి, తల్లిదండ్రులకి ఎంత వేదన కలుగు చేస్తూ ఉన్నారు, ఎంత బాధ కలుగు చేస్తూ ఉన్నారు. అందుకని నీకు జీవితం ఇచ్చింది, అందుకని నీకు ఆయుష్ని పెంచింది దేవుడు. యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మనకు ఆయుష్ ఇచ్చాడంటే సత్క్రియలు బహుగా చేయుదుము గాక. సత్క్రియలు చెప్పండి గట్టిగా, బహుగా చేయుదుము గాక. హల్లెలూయా.
కనుక ఒకవేళ ఈ రోజు వరకు నీ తల్లిని, నీ తండ్రిని లేదా సేవకుని నడిపించేవారిని, నీకంటే పెద్దవారిని, నీకంటే చిన్నవారిని ఎవరైనా నువ్వు వేదన పరిచి ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొందువుగాక. ప్రభు ఇక మీదట వేదన పరచనయ్యా, బాధపరచనయ్యా. నా ద్వారా వాళ్ళకి సంతోషం కలిగేట్లా బ్రతుకుతానయ్యా. నా ద్వారా అయ్యా నా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండేట్లు నేను బ్రతుకుతానయ్యా. ఇక మీద నేను బహుగా ధర్మకార్యాలు చేస్తానయ్యా, బహుగా సత్క్రియలు చేస్తానయ్యా అని నీ వ్యక్తిగత జీవితంలో ఒక తీర్మానం చేసుకుందువుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో అలా వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో నుంచి శవాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆపాడు. ఎందుకు ఏడుస్తున్నారా అన్నాడు. ఏంటయ్యా అలా అంటావు, మా దగ్గర ఎవరున్నారు, చచ్చిపోయిన మనిషి శవం మా మీద ఉంటే మేము మోసుకుపోతా ఉంటే మాతో ఉన్నవాళ్ళు ఏడవకుండా నవ్వుతూ ఉంటారంటయ్యా అన్నారు. అర్థమవుతుందా? సరే అని ఆ పాడిని ముట్టి ఏం చేశాడు చెప్పండి, ఆ చచ్చిపోయిన వాడిని లేపి వాళ్ళ తల్లికి అప్పగించాడంట. అప్పుడు కూడా తల్లి అంటుంటుందా? ఎప్పుడు చెప్పండి గట్టిగా. చచ్చిపోయిన వాడిని లేపి తల్లికి అప్పగిస్తే అప్పుడు దాకా ఉన్న ఏడుపు ఏం చేస్తుంది? నోరు తెరవండి. ఇప్పుడు యేసయ్య ఆ కార్యం ఎందుకు చేశాడు? ఏం లైన్లో లేరా? ఇప్పుడు ఆ సచ్చినోడిని దేవుడు ఎందుకు లేపాడు? ఆ సత్క్రియ ఎందుకు చేశాడు? ఆ మంచి కార్యం ఎందుకు చేశాడు? తల్లికి వేదన కలిగించేదానికా, కుటుంబానికి వేదన కలిగించేదానికా, తల్లికి ఏమంటే సత్క్రియలు చేసేదానికా, తల్లికి సంతోషం కలిగించేదానికా, అంటే తల్లికి ఏమంటే ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండేదానికా, ఏమంటే ఉపయోగకరంగా లేకుండా ఉండేదానికా? వాడు ఒక్కడే, ఆ తల్లికి ఒక్కడే. ఆయన ఎప్పుడో చనిపోయాడు ప్రియమైన వాళ్ళరా. ఆమె ఒక్కటే ఉంది, అల్లారు ముద్దుగా పెంచుకున్నదే. చేతికి వచ్చిన వాడు చేతికి వచ్చాడు అనుకుంటూ ఉంటే ఆ పని జరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, ఎంతో మంది చనిపోయారు, అందరిని లేపాడా? ఆ పైన ఎందుకు లేపాడు? ఆ కుటుంబానికి ఆదరువుగా ఉంటాడని, ఆ తల్లికి చేదోడు వాదులుగా ఉంటాడని, ఆ తల్లికి ఓదార్పు కలుగు చేస్తాడని, ఆ తల్లికి ప్రయోజనకరంగా మారుతాడని, ఆ తల్లికి ఉపయోగకరంగా ఉంటాడని ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఇక మీదట సత్క్రియలు చేయుదువుగాక, సత్క్రియలే చేయుదువుగాక, మంచి పనులే ఇక మీదట చేయుదువుగాక, ధర్మకార్యాలు చేసేవారిగా మీరు తీర్చిదిద్దబడుదురుగాక. నా యేసయ్య ఆ ఆత్మ అందరి మీద కుమ్మరించునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, కావాలంటే ప్రియమైన వాళ్ళరా, ఇంకా మీరు ఆలోచన చేయండి. శతాధిపతి ఉన్నాడా లేదా? శతాధిపతి, ఆయనకి ఆరోగ్యం బాగానే ఉంది, కానీ ఆయన దాసుడికి బాగలేదు. అవునా కదా? దాసుడికి బాగలేక బాధపడతా, వేదన పడతా, దిగులు పడతా ఉంటే ఏమండి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యా, నా పని మనిషి బాగలేడయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నాడయ్యా, ఇదయ్యా పరిస్థితి అంటే నేను వచ్చి బాగుని బాగు చేస్తాను అన్నాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు వచ్చి అంత లేదులేయ్యా, నాకు లేదులేయ్యా, నా ఇంటికి లేదులేయ్యా, మాట మాత్రం పంపు అన్నాడు. అప్పుడేమన్నా నీ విశ్వాసము నీ నమ్మిక చొప్పున కలుగునుగాక అన్నాడు. అప్పుడు ఆ గంటకి వాడు బాగుపడలేదా? ఇప్పుడు ఎందుకు బాగుపడ్డాడు? ఎందుకు బాగు చేశాడు? సరే, ఆ శతాధిపతి ఎందుకు అంత దూరం వెళ్ళాడు? యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వాడు పరిహిమానుడు, వాడు ప్రయోజనం లేనుడు, ఉపయోగం లేనుడు, వాడి ద్వారా ఏ ఉపయోగం లేదంటే ఏమంటారు? అందరూ ఏమంటారు? మీరేమంటారు? చెప్పొచ్చుగా. మీరేమంటారు? ఉపయోగం లేదు, వాడు బతికి ఉపయోగం లేదు, ప్రయోజనము లేదు. ఏమండి అప్పుడేమంటారు? పోనీలే దరిద్రం ఇంతటితో పోయింది అనుకుంటారా? అనుకోరా? మరి ఇప్పుడు శతాధిపతి ఆయన ఎవరో పని మనిషి కదా. పని మనిషి గురించి అంత వేదన పడ్డ, అంత బాధపడ్డాడంటే కారణం ఏంటి? అతగాడు ఎంత ఉపయోగకరంగా ఉంటే, అతగాడు ఎంతగా ప్రయోజనకరుడుగా ఉంటే, ఎంతగా చేదోడు బాదుడుగా ఉంటే, ఎంతగా అతగాడికి ప్రతి విషయంలో ఏమంటే బలపరిచేవాడిగా ఉంటే, సహకారుడుగా ఉంటే బ్రతిమలాడుకుంటాడండి. హల్లెలూయా. ఎంతగా సత్క్రియలు చేసేవాడైతే, ఎంతగా ధర్మకార్యాలు చేసి ఉంటే పని మనిషి బాగుపడాలని కోరుకుంటాడు. దాన్ని మనం గుర్తెరుగుదుముగాక.
కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో ఈరోజు కాదు కానీ మన జీవితాంతం ప్రభువు మనకు ఆయుష్ ఇచ్చినంత కాలం సత్క్రియలే చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనల్ని పుట్టించింది ఎందుకు తెలుసా? చూడండి, ఒక మాట చూపిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తన్ను తానే యేసు ప్రభు ప్రియమైన వాళ్ళారు ఈ లోకానికి వచ్చి తన్ను తానే అప్పగించుకున్నాడంట, అర్పించుకున్న ప్రాణాన్ని ధారపోసాడంట. ఎందుకయ్యా అంటే తన కోసము సత్క్రియలు గల, చూడండి అక్కడ, ఆ సత్క్రియలు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకుంటాయి. హల్లెలూయా. మనం అందరం సత్క్రియలు ఆసక్తి కలిగిన వారిగా తీర్చిదిద్దబడుదుము గాక. హల్లెలూయా. ఆ స్థితిని ప్రభు తీసుకుని వచ్చును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, పిల్లలైనా సరే, అందరూ ప్రియమైన వాళ్ళరా సత్క్రియలే చేయుదుము గాక. హల్లెలూయా. బహుగా ధర్మం ఏం చేసిందంట? ఆమె బహుగా దాన ధర్మాలు చేస్తానే ఉందంట. దేవుడు నీకు ఇచ్చింది కూడా ఎందుకయ్యా అంటే నీవే తినమని, నీ పిల్లలకే పెట్టమని, నీవే సుఖంగా ఉండమని కానే కాదు. నిన్ను ఎందుకు ఆ స్థితిలోకి తీసుకొచ్చాడు? ఎందుకు ఆ స్థితిలోకి వచ్చాడు అంటే పేదలు ఎంతోమంది ఉన్నారు. పేదలా ఉన్నారా లేరా? దేశము అన్న తర్వాత పేదలు ఉండక మానరు. సేవలో పేదలు ఉంటారు, విశ్వాసులలో కూడా పేదలు, ఎవరిలోనైనా పేదలు ఉంటారు. కనుక ప్రియమైన వాళ్ళ దేవుడిని నా స్థితిలోనికి తీసుకొచ్చింది, నీకు అంతగా ఇచ్చేది ఎందుకు తెలిసినా? కనికరించమని, ధర్మం చేయమని, బహుగా ధర్మం చేయమని. హల్లెలూయా. బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. మత్తయి సువార్త మనం 25వ అధ్యాయానికి వెళితే మేకలనేమో ఎడమవైపున పెట్టాడు, గొర్రెలనేమో కుడివైపున పెట్టాడు. ఆ కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని, ఎప్పటి నుంచి? గట్టిగా చెప్పండి. మనం ఎప్పుడు పుట్టాం? నిన్న కాక మొన్న. లోకం పుట్టింది ఎప్పుడు? మామూలుగా సైంటిస్టులు చెప్తున్న ప్రకారం అయితే కోటాను కోట్ల సంవత్సరాలు అయింది అంటారు. మనకు తెలియదు అది, అవునా కదా? అయితే నేను చెప్పగలిగింది ఏంటంటే అది కూడా అయ్యి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. అర్థమవుతుందా? అయితే దేవుని వాక్య ప్రకారం మనం చెప్పగలిగిన సత్యం ఏం తెలిసిన 6000 సంవత్సరాలు చెప్పండి గతించిపోయాయి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అని పండితులు చెప్తున్న అభిప్రాయం. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? ఎందుకు తెలిసిన దేవునికి ఒక దినం ఎంత? ఎన్ని సంవత్సరాలు? అంటే చెప్పండి. 7వ దినం ఏంది? విశ్రాంతి దినమా కదా? అవునా కదా? అందుకని చెప్పగానే చెప్తుంది దేవుని వాక్యం. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో మీరు చూస్తే వాళ్ళు చెప్తున్న అంకె ప్రకారం నేను చెప్పగలిగింది తెలిసిన మొదటి వచనం ఉందా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఉందా? ఆ మొదటి వచనానికి 2వ వచనానికి ఎంతో గ్యాప్, ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అక్కడ రాయబడలా. దేవుడేమో భూమిని ఆకారం కలిగిన దానిగా సృష్టిస్తే సాతానుగాడు ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి నిరాకారంగా మార్చాడు. నిరాకారంగా ఎప్పుడైతే మార్చాడో పరిశుద్ధాత్ముడు వచ్చి జలమూల మీద ఏం చేశాడంట? అల్లాడుతా ఉన్నాడు. ఏది? ఆకారంలోనికి తీసుకొచ్చేదానికి ఆ 2 వచనాల్లో కొన్ని వందల సంవత్సరాలు లేదా కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. అది మనకు తెలియదు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఒకసారి గుర్తెరగండి. అయితే ఎందుకు చెప్పానండి ఈ మాట? లోకము పుట్టినది ఎప్పటి నుంచి అంట? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినది మీరు పోయి అనుభవించండి. హల్లెలూయా. లోకం పుట్టింది మొదలుకొని. ఇప్పుడు మనం చూడండి, ఒక 4000 5000 పెట్టి ఊటీకి పోతారా? పోరా? ఏం చూసి వస్తారాడా? ఆ ఊటీ అందాలు అంటారు, ఊటీ చిత్రాలు అంటారు, అవునా? ఆ తర్వాత ఆ కొండలు, ఆ లోయలు, ఆ గుట్టలు, ఆ తర్వాత ఆ నదులు, ఆ తర్వాత ఇవన్నీ చెప్తా ఉంటారా లేదా? ఆ తర్వాత ఏమన్నా ఇంకో చోటకు పోతారు. ఏది? దేవుడు నోటి మాటతో చెప్పండి
కలుగజేయబడిన సృష్టిని చూస్తేనే అంత ఆశ్చర్యపడిపోతే, అంత సంబరం పడిపోతే, అంత తబ్బి ఉబ్బిపోయిపోతే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే లోకం పుట్టినది మొదలుకొని మీకోసం, చెప్పండి గట్టిగా, ఎవరు సిద్ధపరుస్తున్నారు? దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, లోకాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నోటి మాటతో కలుగు చేశాడు. కలుగును గాక అంటే కలిగింది. ఆ కలిగినదే ఇంత అందంగా, ఇంత ఆహ్లాదకరంగా, ఇంత ఏమంటే ఉన్నతంగా ఉంటే దేవుడు నీ కొరకు నా కొరకు లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరిచేది ఇంకెంత అందంగా ఉంటుంది, ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇంకెంత సుందరంగా ఉంటుంది. గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికయ్యా అంటే అది ఎవరికంట? కుడి ప్రక్కన ఉన్న గొర్రెలకంట. వాళ్ళు ఎవరు తెలిసినా, ఇదిగో నాకు ఆకలైందిరా అంత అన్నం పెట్టారు, నాకు దాహమైంది అని నీళ్ళు ఇచ్చారు, వస్త్రహీనుడిగా ఉన్న వస్త్రం ఇచ్చారు, చలిగాసుకుంటూ ఉన్నా, చలితో బాధపడతా ఉన్న దుప్పటి ఇచ్చారు అని చెప్తూ ఉంటే, ప్రభువా మేం మీకు ఎప్పుడు ఇచ్చామయ్యా, మేము మీకు ఎప్పుడు ఇచ్చామంటే, అదేరా పేదలైన వారిలో ఒకరికి ఇస్తే, అల్పులైన వారిలో ఒకరికి ఇస్తే మీరు నాకు ఇచ్చినట్లే. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు ఇచ్చింది ఎందుకంటే, నిన్ను ఆ స్థితిలో తీసుకొచ్చింది ఎందుకంటే, నిన్ను ఒకవేళ అదేదంటారా లక్షాధికారా కోటీశ్వరుడా, ఎందుకు తెలిసిన, నీకు అందరికి 35 బస్తాలు పండితే నీకు 55 బస్తాలు ఎందుకు పండినాయి? అందరికి 20,000 వస్తే నీకు 50,000 ఎందుకు వస్తున్నాయి? అందరికి 70,000 జీతం అయితే నీకు 1,50,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని అంటే, తిని తలకబోసుకునే దానికి కాదు. నువ్వేం చేస్తావని? బహుగా చెప్పండి, ధర్మకార్యాలు చేస్తావని, బహుగా ధర్మకార్యాలు చేస్తావని. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎంతగా అయితే పేదల్ని ప్రేమించి పేదల కోసం ఎంతగైతే ఖర్చు పెడతా ఉంటావో, అవన్నీ ఒక రోజున ఆయన లెక్కలోకి వస్తాయి. హల్లెలూయా. ఆ రోజున నా దేవుడు నీకేం చేస్తాడు? ప్రతిఫలము అనుగ్రహిస్తాడు, ప్రతిఫలం దయచేస్తాడు. కనుక నీ జీవితంలో సత్క్రియలు నీవు చేయుదువుగాక. సత్క్రియలు చేస్తే నువ్వు తల ఎత్తుకునేవాడుగా ఉంటావు, కానీ తల దించుకునేవాడుగా ప్రభు ఎప్పుడు చెయ్యనే చేయడు. కనుక మనల్ని దేవుడు ఆయుష్నిచ్చి బ్రతకమని చెప్పి ఏమండి దినాలు అనుగ్రహించింది ఎందుకు తెలిసినా? సత్క్రియలు చెప్పండి గట్టిగా చేసేదానికి అని గుర్తెరుగుదురుగాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, చూడండి, చదివి ముగిస్తాను. టైం అయిందా? ఎక్కువైపోయిందా? ఇబ్బంది లేదు కదా? ఒక మాట చదివించి ముగిచ్చేస్తా, ఇబ్బంది లేదు. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక, ఇశ్రాయేలీయులారా మీరు దేవుని సన్నిధిని కనబడుటకై, మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. దేనికంటే మీకు దినాలు ఇచ్చింది, రోజులు ఇచ్చింది, సంవత్సరాలు ఇచ్చింది. ఎందుకయ్యా అంటే సిద్ధపడాలని. హల్లెలూయా. మనం పాటలు పాడుకుంటా ఉన్నాం, ఏమని తెలిసిన, నేడో రేపో నా ప్రియుడు వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పరదేశులము ప్రియులారా మనము, చెప్పండి గట్టిగా. అది ఆ రోజే కాదు పాడాల్సింది, ఎప్పుడైనా పాడుకోవాలి ప్రియమైన వాళ్ళరా. మనం ఎవరమే? మన లోకం ఈ లోకం కాదు. ఈ లోకం మనకు యోగ్యమైనది. మన పౌరస్థితి పరలోకముందు, మన పౌరస్థితి పరలోకముందు ఉంది కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ పరలోకం కోసం మనం ఎల్లవేళలా ఆయన సన్నిధిలో కనపడేదానికి సిద్ధపడుదుముగాక. మీరు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చూసుకోగలిగితే అక్కడ రాయబడిన మాట తెలిసిన, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గొర్రెపిల్ల భార్య తన్ను తాను ఏం చేసిందంట? సిద్ధపరుచుకొని ఉన్నది. అంటే నిన్ను నీవు సిద్ధపరుచుకొని ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ, కానోళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మీరు సిద్ధపడ్డారా, ఇంకొకరు సిద్ధపరిచారా? చెప్పొచ్చుగా. నువ్వు సిద్ధపడింది తక్కువే, పక్కన వాళ్ళే ఆ పాస్టర్ గారు తీసుకురండి, పెళ్లి కూతురు తీసుకురండి, టైం ఇప్పటికే 2:30 అయిపోయింది అంటే ఒక్క 10 నిమిషాలు ఆ 10 నిమిషాలు కాస్త 4 అవుతుంది. ఎందుకని? ఈమెను సిద్ధపరిచేదానికి. ఆ రోజు చూసే మాత్రం ఎర్రగా కనపడితే, తెల్లారి చూసే మాత్రం
హల్లెలూయా. అవును కదా, ఎందుకని పూసి 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 అర్థమైందా? ఆ మనిషి నల్లగా ఉన్నదా ఎర్రగా దొండపండు లాగా చేస్తారన్నమాట. అక్కడ నిలబడినప్పుడే చూడాలి కాస్తం ఇలాగా గాలి రాక కాస్త ఏదన్నా ఇట్టంటే చాలు, ఇదంతా ఒక కలరు ఇదంతా ఒక కలరు. అవును కదా, ఇది ఒకరు సిద్ధపరిస్తే అట్లాగే ఉంటుంది, నిన్ను సిద్ధపరుచుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి. అవును కదా, నువ్వు సిద్ధపరచుకుంటే బాగానే ఉంటుంది, అర్థమవుతుందా? కనుక గొర్రె పిల్ల భార్యట ఎవరో సిద్ధపరచడట, తన్ను తానే మనల్ని మనమే సిద్ధపరచుకుందుము గాక. హల్లెలూయా. మీరు చూడండి, అహష్వేరోసు రాజు ఉన్నాడు, తెలుసా మీకు? అహష్వేరోసు రాజు ఉన్నాడు, తెలుసు కదా. వస్తీ భర్త ముందు, తర్వాత ఎస్తేరుకి భర్తగా మార్చబడ్డాడు. ఎస్తేరు ఆయన ముందుకు పోయేదానికి, ఆయన దగ్గరకు పోయేదానికి ఎన్ని రోజులు శుద్ధీకరించుకున్నదంట? సంవత్సరం రోజులు. 6 నెలలేమో ఒకటితో 6 నెలలేమో. ఆడెవరు? తాగుబోతుడు. ఎవరు? అహష్వేరోసు రాజు ఎవరు? అవునా? తాగుబోతోడు ముందు నిలబడేదానికే సంవత్సరం రోజులు ఏమైనా శుద్ధీకరించుకున్నదంట. అర్థమైందా? మరి మన నజరేయుడైన యేసయ్య ఎవరు? గట్టిగా చెప్పండి. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, వేల దూతల చేత గాన ప్రతిగానములు చేయబడుతున్న దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ముందు నిలిచేదానికి నువ్వు ఎంతగా నిన్ను సిద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు ఎంతగా సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం ఎంతగా సిద్ధపరచుకోవాలి. యేసు ప్రభు లోకానికి వచ్చి తాను అప్పగించుకున్న దానిలో ముఖ్యమైన ఉద్దేశం మహిమ కలిగిన సంఘంగా, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిష్కలంకులుగాను, మడత మచ్చు దాగు లేని మహిమ కలిగిన సంఘంగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని. హల్లెలూయా. ఏ సంఘం? మహిమ కలిగిన సంఘం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమ కలిగిన సంఘంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలని దేవుడు ఏం చేశాడంటే ఆయుష్ని ఇంకను ఇస్తానే ఉన్నాడు. రోజులు ఇంకను చెప్పండి పెంచుతానే ఉన్నాడు, పొడిగిస్తానే ఉన్నాడు. మీరు చూడండి, సేవకులు మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో మీ పనులన్నీ చేసుకుంటూ ఉంటే బయట బెల్లు కొడితే ఎవరా అంటారనరా? అన్న తర్వాత తలుపు తీసి చూసి తలుపేసేసి అయ్యగారు ఒక్క 10 నిమిషాలు అని చెప్పేసి మళ్ళీ నిన్ను నువ్వు రెడీ చేసుకొని వస్తావు. అవునా కదా? అంటే ఇంట్లో ఉండే అవతారం వేరు, ఇక్కడ ఉండే అవతారం. అవునా కదా? పాస్టర్ గారు ముందు ఆ అవతారం ఎందుకు లేని అవతారం మార్చి వస్తావా రాదా? అవునా కదా? నువ్వు సిద్ధపరుచుకుంటావా లేదా? మరి యేసు ప్రభు వస్తున్నాడా లేదా? చెప్పండి గట్టిగా. ప్రభు ఎప్పుడో చెప్పండి, నేను త్వరగా వచ్చుచున్నాను. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధత, ఇంకా నీతి, ఇంకా యథార్థత, ఇంకా ప్రియమైన వాళ్ళరా అలాగా మనల్ని మనం సిద్ధపరచుకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మనల్ని మనం సిద్ధపరచుకొని ఏమండి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉందుము గాక. హల్లెలూయా. ఆయన ఏ రోజైనా రాని, ఏ సమయంలో అయినా రాని నిన్ను నువ్వు సిద్ధపరచుకొని ఉంటే ఆ కడబుర స్వరాన్ని వినిపిస్తాడో రెప్పపాట్లో రూపాంతరం పొందుతాం. ప్రభువుని ఏకముగా ఎదుర్కొని ఆయనతో యుగాయుగాలు ఉందుముగాక. హల్లెలూయా. ఈ మాటలు ఒక్కొక్కరి గుండెల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక.